నాకు తెలియనప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు 5 సార్లు నేను మాలేసుకున్నా. విగ్రహారాధికుడు ఉన్నప్పుడు నేను 5 సార్లు మాలేసుకున్నా. మాలేసుకున్న 41 రోజు నియమనిష్టలతో ఉండేవాడిని. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లోకంలో, మీరు నమ్ముతారో నమ్మరో ఏమని అనుకున్నా పర్వాలేదు చెప్తున్నాను, ఆ మాల తీసి నదిలో విసిరిన తర్వాత కిరాణా కొట్టు దగ్గరికి, పక్కన బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి వెంటనే పెట్టె సిగరెట్లు తీసుకునేవాడిని. ఎందుకంటే 41 రోజు దీన్ని ఆపాను అని. మళ్ళీ నేను మొదలుపెట్టి సంవత్సరం అంతా చేసేవాడిని నా ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ ఇట్లా టైంలో మాలేసుకున్నాను. ఇట్లా 5 సార్లు చేశాను నేను. ఇదిగో నా అరచేయి, మీకు వీడియోలో అయితే కనపడిద్ది, నా అరచేతిలో ఇదిగో చూడండి, కర్పూరం ముట్టించి కాల్చుకున్నాను. కర్పూరపు కణికని మాలేసుకున్నప్పుడు మీకు నా వీడియోస్ మీకు నెట్లో ఉంటాయి, చూడొచ్చు. నా హ్యాండ్ కనపడినప్పుడు మీరు ఇక్కడ చూడండి. అంటే స్పూన్లు చెంచాలతో కాకుండా అరచేతితో కర్పూరపు కణికేసుకొని ఇప్పు పెట్టుకొని కాల్చుకున్నాను నా చేతి. అంటే నా భక్తికి దేవుడు మెచ్చి ప్రసన్నం అవుతాడేమో, ప్రత్యక్షం అవుతాడేమో అన్నది ఒక పిచ్చి ప్రయత్నం అన్నమాట. అది నేను మృతుల కోసం చేసిన. మృతులు కనపడరు కదా, సజీవుడు కదా కనపడేది.